నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం ఒక చిన్న ప్రసంగం అనేది ఇస్తున్నానండి. అది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. పెద్దలు మనం అది చూసి ఇది పిల్లలకు కూడా చెప్పొచ్చండి. చిల్డ్రన్స్ డే గురించి. చిల్డ్రన్స్ డే స్పీచ్ ఇన్ తెలుగు. ప్రియమైన ఉపాధ్యాయులు మరియు నా స్నేహితులారా, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నవంబర్ 14th మనందరం ఎంతో ప్రేమతో జరుపుకునే బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. ఈరోజు మన దేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినము. నెహ్రూ గారు పిల్లలను ఎంతో ప్రేమించేవారు. పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. అందుకే ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరపటం మన దేశపు అందమైన సాంప్రదాయం. నెహ్రూ గారు చెప్పిన మాట ఒకటి మనందరికీ స్ఫూర్తి. ఈరోజు పిల్లలే రేపటి భారతదేశం. వారి కలలు, ఆలోచనలు, కార్యాలు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తాయి. పిల్లలు దేశానికి నిజమైన ఆస్తి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక శక్తి ఉంది. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మనం ప్రపంచాన్ని మార్చగలము. ఈరోజు మనం పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మంచి మనుషులుగా ఎదగడం, ఇవన్నీ మన బాధ్యతలను గుర్తు చేసుకోవాలి. మన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. బాలల దినోత్సవం అంటే కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాదు. మన భవిష్యత్తు కోసం కలలు కనడం, కృషి చేయడం, మంచి మనసుతో ఎదగటం కూడా. చివరగా నెహ్రూ గారు చెప్పిన మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. పిల్లలు తోటలోని మొగ్గలాంటి వారు. వాటిని ప్రేమతో, శ్రద్ధతో సంరక్షించాలి. ధన్యవాదాలు. జై హింద్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం శుభాకాంక్షలు. ఈ యొక్క చిన్న వీడియో అయినా సరే పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుందండి చిల్డ్రన్స్ డే గురించి. అందుకని ఈ చిన్న వీడియో అయినా చెప్పి చేశాను. పిల్లలకి 4 పాయింట్లైనా మంచిగా చెప్తారన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు బాలల దినోత్సవం గురించి చూసి మనకి ప్రతి ఒక్కదానికి కూడా కారణం అనేవి ఉంటాయండి. చిల్డ్రన్స్ డే అని పెట్టడం కానీ, గాంధీ జయంతి కానీ, ప్రతిదీ కూడా మన దేశానికి సంబంధించి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి తెలుసుకోవటం కోసం మన పిల్లలు దానికోసమేనండి. కాబట్టి మంచిగా ఈ వీడియో యూజ్ చేసుకుంటా అని కోరుకుంటూ, భారత్ మాతాకి జై. జై హింద్.